ఆన్‌లైన్ జేఈఈ కోచింగ్ స్కామా? అసలు ఆన్‌లైన్‌లో జేఈఈకి సంబంధించి మనం మంచిగా ప్రిపేర్ అవ్వచ్చా? అసలు ఆన్‌లైన్ ఎవరు తీసుకోవాలి? ఆఫ్‌లైన్ కోచింగ్ ఎవరు తీసుకోవాలి? ఈ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో అయితే మీకు క్లారిఫై చేస్తా. ఓకే. మీకు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇస్తా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్‌కి వెళ్తున్నారో, వాళ్ళతో పాటు 10థ్ క్లాస్ అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వబోతున్నారో, వీళ్ళిద్దరూ కూడా ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. నేను మంచిగా ఆన్‌లైన్ కోచింగ్ తీసుకోవాలా? జేఈఈ కోచింగ్ తీసుకోవాలా? లేదా ఆఫ్‌లైన్ తీసుకోవాలా? ఏది బెటర్ అని. అయితే ఒకటి ఫస్ట్‌లీ ఆన్‌లైన్‌లో చదివితే రిజల్ట్ రాదు. ఆఫ్‌లైన్‌లో చదివితేనే మనం ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు క్రాక్ చేయగలుగుతాము అనేది మిత్తబ్బా. ఎందుకంటే మీరు ఈ బయట ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూషన్స్ చూసుకున్నా గూడా, అందులో గూడా మేబీ ఒక 1000 మందుంటే, మేబీ ఒక 20, 30 మందికి ఐఐటీలో సీటు. అది గూడా ఐయామ్ సేయింగ్ బెస్ట్ కేస్ సినారియో. వర్స్ట్ కేస్ సినారియో గాదు. బెస్ట్ కేస్ సినారియో చెప్తున్నా. ఓ 20, 30 మందికి ఐఐటీలో సీటు, ఎన్ఐటీస్‌లో, ట్రిపుల్ ఐటీస్‌లో సీటొస్తుంది. సో, ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో రిజల్ట్ కంపారిజన్ చూసుకుంటే, ఆన్‌లైన్‌లో ఎంత రిజల్ట్ వస్తుందో, ఆఫ్‌లైన్‌లో కూడా అంతే రిజల్ట్ వస్తుంది. ఇన్‌ఫాక్ట్ ఆన్‌లైన్‌లో ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే స్టూడెంట్స్ కొంచెం వాళ్ళకి ఇంకా ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది కాబట్టి నేను చెప్తాను ఆ పాయింట్స్ అన్నీ. కానీ ఈ పాయింట్ అంటే ఒకటి ఫస్ట్ ఆ పెద్ద మిత్ అయితే బ్రేక్ చేస్తున్నా. దట్ ఆఫ్‌లైన్‌లో చదివితేనే రిజల్ట్స్ వస్తాయి మీకు. ఆన్‌లైన్ చదివితే రిజల్ట్స్ రావు. అట్లేమీ లేదు. ఓకే. ఇన్‌ఫాక్ట్ ఆన్‌లైన్‌లో మీకు టాప్ మంచి ఫ్యాకల్టీస్‌కి యాక్సెస్ ఉంటది. లెక్చర్స్‌కి యాక్సెస్ ఉంటది. ఆఫ్‌లైన్‌లో మీ కాలేజ్‌లో ఏ ఫ్యాకల్టీస్ ఉంటారో, ఒకవేళ మంచి ఫ్యాకల్టీస్ ఉంటే సూపర్. లేదు అంటే మీకే సబ్జెక్ట్ బొక్క పడతది. ఓకే. సో, అందుకే ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ ఐడియా అయితే ఇస్తా. ఆన్‌లైన్ వర్సెస్ ఆఫ్‌లైన్. సో, ఫస్ట్ అయితే అసలు ఆన్‌లైన్ ఎవరు తీసుకోవాలన్నా, ఆఫ్‌లైన్ ఎవరు తీసుకోవాలన్నా అండ్ ఇది ఓకే. మేము ఫిజిక్స్ వాళ్ళం, మేము ఆన్‌లైన్ ఒక కోర్స్ ఉంది అని అలా చెప్పట్లేదు. ఐయామ్ కంప్లీట్‌లీ సేయింగ్ దిస్ ఫ్రమ్ ఎ వెరీ న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే నాకు నేను చూసిన దాన్ని బట్టి, నా ఎక్స్‌పీరియన్స్ బట్టి, చాలామంది స్టూడెంట్స్ ఎక్స్‌పీరియన్సెస్ బట్టి అయితే చెప్తున్నా మీకు. సో, ఫస్ట్ అయితే ఆన్‌లైన్ ఎవరు తీసుకోవాలి? సెల్ఫ్ మోటివేటెడ్. నాకు సంబంధం లేదురా భయ్, నాకు ఒకరు పుష్ చేయాల్సిన పని లేదు. ఒకరు నా వెనకాల పడాల్సిన పని లేదు. ఓకే. నేను సెల్ఫ్ మోటివేటెడ్ ఉన్నా. నేను డిసిప్లైన్డ్‌గా ఉన్నా. ఈరోజు క్లాస్ ఉంది. టైం కంటే జాయిన్ అయిపోతా క్లాసు. ఓకే. నేను నేర్చేసుకుంటా. నేర్చేసుకొని మంచిగా ప్రాక్టీస్ చేస్తా. ఏం కావాలో అవి చేసుకుంటా. ఇలాంటి స్టూడెంట్స్ అయితే డెఫినెట్‌గా ఆన్‌లైన్ అయితే మీకు బెస్ట్ అబ్బా. ఓకే. అలా కాదు, నాకు డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి బయట ఉంటే. ఓకే. నేను బయట ఉంటే చదవను. నా చేతిలో మొబైల్ ఉంటే నేను చదవడం తప్ప మిగతావన్నీ చేస్తూ ఉంటా. యూట్యూబ్ ఓపెన్ చేస్తా, ఫ్రీ ఫైర్ ఆడతా, కట్ చేస్తా, గిట్ చేస్తా, ఇవన్నీ చేస్తూ ఉంటా అంటే సరే, నీకు ఆఫ్‌లైనే బెస్ట్. ఆన్‌లైన్ నీకు సెట్ అవ్వదు. ఎందుకంటే ఆన్‌లైన్ నిన్నెవరు పుష్ చేయరు నేను వెనకాల. చదువుకోరా భయ్ అని. ఆన్‌లైన్‌లో షెడ్యూల్ ఉంటది. మీరు టైంకి ఆ క్లాసెస్ అటెండ్ అవ్వాలి. ఏది చెప్తారో ప్రాక్టీస్ చేయమని అది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే. అందులో ఎవరు మిమ్మల్ని వెనకాల నుంచి అరే అది చేయరా, ఇది చేయరా అని ఎవడు చెప్పడు. మీకు మీరే చూసుకోవాలి. సో, మీరు సెల్ఫ్ మోటివేటెడ్‌గా ఉన్నారు, కమిటెడ్‌గా ఉన్నారు, డిసిప్లైన్డ్‌గా ఉన్నారు అంటే డెఫినెట్‌లీ ఆన్‌లైన్ బెస్ట్. ఎందుకు బెస్ట్ అంటే ఆన్‌లైన్‌లో ఇప్పుడు చూసుకుంటే అంటే ఏ బెస్ట్ కోచింగ్ తీసుకున్న ఆన్‌లైన్‌లో మీకు 5000 రూపీస్‌లో 5000 టు మాక్సిమం 10,000 రూపీస్‌లో అయితే పర్ ఇయర్ మీకైతే కోర్స్ అయితే వచ్చేస్తుంది. కోచింగ్ అయితే అయిపోతుంది ఆన్‌లైన్‌లో. అండ్ ఆఫ్‌కోర్స్ అందులో మీకు ఆల్మోస్ట్ చాలా వరకు ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ అదే మీరు ఆఫ్‌లైన్ చూసుకుంటే ఏం లేకపోయినా 1,00,000 నుంచి కొన్ని కాలేజ్‌లో అయితే 3,00,000 కూడా చార్జ్ చేస్తున్నాయి. అది కూడా పర్ ఇయర్. ఓకే. సో, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్టింగ్ కూడా ఏంటంటే ఈ ఆన్‌లైన్ చాలా చాలా తక్కువ. ఎవరైతే అఫోర్డ్ చేయలేరో ఆఫ్‌లైన్, డెఫినెట్‌లీ వాళ్ళు ఆన్‌లైన్ అయితే మీరు తీసేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కాస్ట్ చాలా తక్కువ పడుతుంది. ఓకే. అండ్ మీకు యాజ్ ఐ సెడ్ ఆన్‌లైన్‌లో కూడా మీకు మంచి ఫ్యాకల్టీస్‌కి యాక్సెస్ ఉంటది. ఫ్లెక్సిబిలిటీ ఉంటది. రికార్డింగ్స్ ఉంటాయి. మీరు తర్వాత ఎప్పుడైనా చూసుకుందాం అనుకున్నా కూడా ఉంటాయి అవన్నీ. ఆఫ్‌లైన్‌లో ఆప్షన్ లేదు. ఆఫ్‌లైన్‌లో కాస్ట్ కూడా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు హాస్టల్‌కెళ్తే మాత్రం, మీకు హాస్టలర్ అయితే మాత్రం 1,00,000 to 3,00,000 పర్ ఇయర్. అదే మీరు డే స్కాలర్ అయినా కూడా ఏం లేకపోయినా ఒక 50,000 to 60,000 నుంచి 1,00,000, 2,00,000 కూడా ఉన్న కేసెస్ అయితే ఉన్నాయి ఆఫ్‌లైన్ అయితే. సో, ఆఫ్‌లైన్ పైసలు చాలా ఎక్కువైతాయి.
సో మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి ఓకే మీరు డిసైడ్ అవ్వండి మీకు ఏది బెస్టో అని. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆన్లైన్కి ఉన్న పెద్ద అడ్వాంటేజ్ అంటే మీరు ట్రావెల్ చేయాల్సిన పని లేదు అండ్ ఆ టైం చాలా సేవ్ అవుతుంది మీకు. అండ్ ఆ టైం మీరు చదువుకోవడానికి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి రివిజన్కి చాలా యూజ్ చేసుకోవచ్చు. కానీ అది ఆఫ్లైన్ ఇదొక కొన్ని ప్రాబ్లమే ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్కి ఏమవుతుందంటే రోజు ట్రావెల్ చేసి వస్తుంది. నాకు ఒక స్టూడెంట్ ఉండే, ఆ స్టూడెంట్ రోజు ట్రావెల్ చేస్తుండే, రోజు హైదరాబాద్లో కాలేజ్ ఎక్కడో అమీర్పేట్ దగ్గర ఉంటుండే, వాళ్ళ ఇల్లేమో గచ్చిబౌలి ఎక్కడో ఉంటుండే. ఓకే, సో రోజు ట్రావెల్ చేస్తుండే అనమాట, రోజు ట్రావెలింగ్ అప్ అండ్ డౌన్. సో సరే ఎంత లేకపోయినా ఎంత ట్రాఫిక్ తక్కువ ఉన్నా ఏం లేకపోయినా ఒక గంట అయినా పోతుంది ట్రావెలింగ్లో. సో అండ్ ఇంకోటి కొంచెం ట్రావెల్ చేసినప్పుడు అక్కడెక్కడ తిరిగినప్పుడు కొంచెం అలసిపోయిన ఫీలింగ్ ఉంటుంది. సో వెంటనే ఇంటికి రాగానే బుక్స్ ఓపెన్ చేస్తామంటే అట్లే లేదు. సో దానివల్ల కూడా ఒక డిసడ్వాంటేజే. సో ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది, సో టైం కన్స్యూమ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఆన్లైన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే హై ఫ్లెక్సిబిలిటీ ఉండొచ్చు మీకు. ఓకే, అంటే మీకు రికార్డెడ్ లెక్చర్స్ ఉంటాయి. ఎప్పుడైనా మీకు లెట్సే ఒక లెక్చర్ పోయింది లేదా మీకు అర్థం కాలేదు సెషన్, మీరు మళ్ళీ ఆ రికార్డింగ్ చూసుకొని అర్థం చేసుకోవచ్చు. ఆన్లైన్లో అది ఆఫ్లైన్లో అదైతే ప్రాబ్లం అబ్బా. ఓకే, రిజిడ్ స్కెడ్యూల్ ఉంటుంది మీకు. ఆ క్లాస్ మిస్ అయితే ఇంకా మిస్ అయిపోయినట్టే, మళ్ళీ మీరు చూసుకోలేరు ఆ క్లాస్, మళ్ళీ ఆ క్లాస్ వినలేరు మీరు. సో అది చాలా పెద్ద ప్రాబ్లం ఆఫ్లైన్ది. కొన్ని కాలేజెస్ ఇప్పుడు రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి ఆఫ్లైన్లో. అది చాలా మంచి థింగ్. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే అన్ని కాలేజెస్ ప్రొవైడ్ చేయాలి, ఎందుకంటే స్టూడెంట్స్ అందరికీ ఒకేసారి క్లాస్లో ఎక్కాలని రూల్ లేదు. కొంతమందికి ఎక్కకపోవచ్చు, కొంతమందికి ఆ రోజు అంత ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉండకపోవచ్చు, ఆర్ ఫర్ సమ్ రీజన్ ఆ రోజు క్లాస్ మిస్ అయి ఉండొచ్చు. అలాంటప్పుడు వారికి రికార్డెడ్ సెషన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా దే కెన్ గో త్రూ ఇట్. సో ఆ టెన్షన్ ఏమి ఉండదు. సెకండ్ ఏంటంటే సేమ్ లెవెల్ ఆఫ్ క్వాలిటీ కాంటెంట్ టు ఎవ్రీ వన్ ఆన్లైన్లో. అంటే ఇప్పుడు మీరు టాపర్ అయినా కావండి, డల్లర్ అయినా కావండి, అందరికీ అదే ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు, అదే కాంటెంట్ టీచ్ చేస్తారు. ఆఫ్లైన్లో ఇదొక పెద్ద ప్రాబ్లం అబ్బా. ఐ డోంట్ నో వై బట్ ఇట్ స్టిల్ ఎగ్జిస్ట్స్ దట్ చాలా వరకు బయట ఉన్న పెద్ద పెద్ద ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంకా కూడా మీరిచ్చిన ఫీజ్ అండ్ బ్యాచ్ బట్టి, అంటే మీరు ఇచ్చిన ఫీజ్ అండ్ ఏ బ్యాచ్లోకి వెళ్తారు, ఆ బ్యాచ్లో వెళ్ళడానికి కూడా కొన్ని టెస్ట్లు పెడతారు. ఆ టెస్ట్ల స్కోర్ బట్టి మీరు మళ్ళీ ఆ బ్యాచ్లో వేస్తారు. సో మీరు ఎంత ఫీజు కడుతున్నారు, ఏ బ్యాచ్లో ఉంటున్నారో దాన్ని బట్టి ఏ లెవెల్ ఆఫ్ ఫ్యాకల్టీస్ అయితే వస్తున్నారో డిసైడ్ అవుతుంది. సో లెట్సే ఆ కాలేజ్లో మీరు టాప్ బ్యాచ్లో ఉంటే మీకు మంచి మంచి ఫ్యాకల్టీసే వస్తారు, ఎందుకంటే ఆ టాప్ బ్యాచ్ నుంచి రిజల్ట్స్ రావాలి కాబట్టి. కానీ అదే లెట్సే మీరు స్టార్టింగ్లో అర్థం కాక కొంచెం ఏదో ప్రాబ్లం వల్ల మీరు కానీ ఆ టాప్ బ్యాచ్లో కాకుండా వేరే బ్యాచెస్లో పడ్డారు అనుకోండి, అక్కడ లెవెల్ ఆఫ్, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను బికాజ్ నేను అలాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ చదివినా కాబట్టి చెప్తున్నా. మా దగ్గర కూడా అట్లనే ఉంటుండే, మల్టిపుల్ బ్యాచెస్ ఉంటుండే, మల్టిపుల్ సెక్షన్స్ ఉంటుండే. నేను టాప్ సెక్షన్లో ఉన్న మంచి ఫ్యాకల్టీస్ వస్తుండే, కానీ నా కొంతమంది ఫ్రెండ్స్ బాటమ్ సెక్షన్లో ఉంటుండే. వాళ్ళకి జస్ట్ ఐపీ అండ్ అప్పుడప్పుడు ఎప్సెట్ చెప్పేవాళ్ళు, వాళ్ళకి అసలు జేఈ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు కాదు. ఆ ఫ్యాకల్టీస్ జేఈకి సంబంధించి కాంటెంట్ చెప్పేవాళ్ళే కాదు. ఓకే, సో అదొక ఇష్యూ ఉంటుంది అక్కడ ఆఫ్లైన్లో. ఆన్లైన్లో మీకు ఆ డిసడ్వాంటేజ్ అయితే ఉండదు. అండ్ ఇంకోటి, కొన్నిసార్లు మనకి ఈ ఆన్లైన్ యాప్స్లో డౌట్ సపోర్ట్ అని, యాప్లోనే మీకు ఏమున్నా కూడా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ గో ఫర్ ఆఫ్లైన్ కొంచెం అంటే జేఎల్స్ ఉంటారు డౌట్ సపోర్ట్కి. ఓకే, అండ్ బట్ కంపారిటివ్లీ చూసుకుంటే ఆన్లైన్లో మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా కూడా ఆన్లైన్ ఇప్పుడు ఇంకా బెటర్ అయిపోయింది టెక్నాలజీ వల్ల. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసేసుకోవచ్చు. ఓకే, కానీ దిస్ డజంట్ మీన్ దాట్ మీరు ఆఫ్లైన్ తీసుకోకూడదు, ఆన్లైనే తీసుకోవాలి అంటే లేదు. ఎందుకంటే ఇందులో మొత్తం ద హోల్ గేమ్ ఇస్ వాట్ టైప్ ఆఫ్ ఎ స్టూడెంట్ యు ఆర్. నేను సెల్ఫ్ మోటివేటెడ్ అయితే మాత్రం చెప్తున్నా కదా, మీకు ఆన్లైన్కి ఆఫ్లైన్కి అంతగా డిఫరెన్స్ అనిపించకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆన్లైన్ త్రూ మీరు ఇంకా బెటర్ రిజల్ట్స్ తీసుకొని రావచ్చు. అదే మీకు లేదు, నేను డిస్ట్రాక్షన్స్ నాకు చాలా ఎక్కువ ఉంటాయి అనుకుంటే మాత్రం మీకు ఆఫ్లైనే బెస్ట్ అబ్బా. ఓకే, అండ్ అంటే ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ టు కన్క్లూడ్, ఆన్లైన్ ఎవరికి మంచిది అంటే మీరు సెల్ఫ్ మోటివేటెడ్. ఓకే, మీ దగ్గరలో మంచి కోచింగ్ సెంటర్స్ లేవు, మీ దగ్గరలో మీరు చాలా ట్రావెల్ చేయాల్సి వస్తుంది దానికోసం, లేదా మీరు ఈ కోచింగ్ సెంటర్స్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే క్వాలిటీ కోచింగ్ సెంటర్స్ మీరు అఫోర్డ్ చేసేంత పైసలు లేవు. అండ్ ఆల్సో మీకు లెస్ స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కావాలి. మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో యాజ్ ఐ సెడ్ మీకు బ్యాచెస్లోకి డివైడ్ చేస్తారు. సో ఆ
బ్యాచెస్లో టాప్ బ్యాచ్లో ఉండడానికి టెస్ట్లు పెడుతూ ఉంటారు. సో ఆ స్ట్రెస్ ఉంటుంది, ఎవ్రీ వీక్ ఒక టెస్ట్ ఉంటుంది, ఆ స్ట్రెస్ ఉంటుంది. అండ్ చాలా కట్ త్రోట్ కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, సో అంత స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ నా వల్ల కాదురా బై, నేను తీసుకోలేను అనుకుంటే యూ హ్యావ్ టు, అంటే మీరు కావాలంటే ఆఫ్లైన్ అయితే స్కిప్ చేయొచ్చు, ఆన్లైన్ బెస్ట్ మీకు. అండ్ అలాగే లెర్న్ ఎట్ యువర్ ఓన్ పేస్. ఆన్లైన్లో బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు మీ ఓన్ పేస్లో ఒక టైం టేబుల్ డిజైన్ చేసేసుకొని ఆ టైం టేబుల్ ఫాలో అవ్వచ్చు ఆన్లైన్లో. ఓకే, సో మీరు మీ ఓన్ పేస్లో అయితే నేర్చేసుకోవచ్చు, రికార్డింగ్స్ ఉంటాయి అండ్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అన్లైక్ ఇన్ ద కాలేజ్ ఒక రిజిడ్ టైం టేబుల్, ఇప్పుడే ఇదే చేయాలి ఇదే చేయాలి ఇదే చేయాలి అన్నట్టు ఉండదు. సో ఇలాంటి స్టూడెంట్స్ అయితే మీకు ఆన్లైన్ బెస్ట్ అబ్బా. ఓకే, సో అగైన్ మీ దగ్గర మంచి కోచింగ్ సెంటర్స్ లేవు అండ్ మీరు లక్షల ఫీజు నేను అఫోర్డ్ చేయలేను అనుకుంటే ప్లీజ్, వీఆర్ లివింగ్ ఇన్ 2026. టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. ఓకే, చాలా ఆన్లైన్లోనే సూపర్ ఎడ్యుకేషన్ వస్తుంది, నడుస్తుంది. చాలా 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 క్వాలిటీ ఎడ్యుకేషన్, టాప్ ఫ్యాకల్టీస్ వచ్చి చెప్తున్నారు ఆన్లైన్లోనే. ఓకే, జస్ట్ మీరు సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలబ్బా, అదొక్కటే మీ సైడ్ నుంచి మీరు చేయాలి. మీరు ఒక్కటే అది చేసిండ్రు అనుకోండి, అంటే అది కూడా అంత కష్టమేం కాదు. నేను అడిగితే అరే పోన్రా బై, నన్ను ఎందుకు ఒకటి, ఇప్పుడు నేను బాగుపడాలంటే నన్ను ఒకటి ఎందుకు వెనకాల నుంచి పుష్ చేయాలి, ఎందుకు నేను ఎప్పుడు మా మమ్మీ ఇంకా మా పప్పా వచ్చి అరే ఎందుకు చదువుకోరా అని ఎందుకు ప్రతిసారి అడగాలి. అది మన ఫ్యూచర్ కోసమే మనం చేస్తున్నాం కదా. మరి మనం ఐఐటీ పోతే ఎన్ఐటీ పోతే మనకి మంచి జాబ్ వస్తే వేరే ఎవడో వచ్చి ఎవరికో మేము పెట్టాం, మనకే మంచిగా అవుతుంది అది. ఇది మనం అర్థం చేసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ అర్థం కాదు సంభవం. అందుకే అంటాం మీరు ఫస్ట్ సెల్ఫ్ మోటివేటెడ్ అవ్వండి. ఒకరు మిమ్మల్ని పుష్ చేయాల్సిన పని లేదు. మీరు గోల్ ఫిక్స్ చేసుకోండి. అరే నా ఐఐటీ పోవాలి ఎన్ఐటీ పోవాలని గోల్ ఫిక్స్ చేసుకోండి. ఆ గోల్కి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు ఆ సెల్ఫ్, అంటే ఒకటి మీకు చెప్పాల్సిన పని లేదు. ఆ రోజు క్లాస్ ఉంటే మీరు అటెండ్ అయిపోవాలి. ఆ రోజు మీకు ప్రాక్టీస్ చేయాలంటే మీరు ప్రాక్టీస్ చేసేసేయాలి. ఎంత సెల్ఫ్ మోటివేషన్తో ఉంటే మాత్రం ఆన్లైన్ బెస్ట్ అబ్బా. తక్కువలో అయిపోతుంది కాస్ట్, పేరెంట్స్ మీద ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు అండ్ అలాగే మీకు స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండదు. హాయిగా మీ ఓన్ పేస్లో మీరు నేర్చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటివైతే ఆన్లైన్ బెస్ట్. లేదు ఇవి నా వల్ల కాదన్నా, నేను చాలా డిస్ట్రాక్షన్ ఉంటుంది అండ్ నా దగ్గరలో మంచి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి అండ్ ఐ కెన్ అఫోర్డ్ దట్ హై ఫీజ్, నేను అఫోర్డ్ చేయగలిగితే నాకు పర్లేదు ఓకే అనుకుంటే మాత్రం డెఫినెట్లీ గో ఫర్ ఆఫ్లైన్లో అడ్వాంటేజెస్ ఉంటాయి, తక్కువ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి అండ్ కొంచెం వేరే స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, వాళ్ళతో మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు అండ్ అలాగే కొంచెం మీకు ఆ కాంపిటేటివ్ ఫీలింగ్, నాకు ఇష్టం ఆ కాంపిటేటివ్ ఫీలింగ్ నాకు కావాలి అనుకుంటే డెఫినెట్లీ గో ఫర్ దాట్. ఓకే, మీకు ఆఫ్లైన్లో ఎవ్రీ వీక్ టెస్ట్లు నడుస్తూ ఉంటాయి. సో ఆ కాంపిటేటివ్ ఫీలింగ్ వస్తుంది. ఆ కాంపిటేటివ్ ఫీలింగ్ నుంచి మీరు ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు. అండ్ అగైన్ ఐమ్ నాట్ టెలింగ్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్, డిపెండ్స్ ఫ్రమ్ స్టూడెంట్ టు స్టూడెంట్ వేరీ అవుతూ ఉంటుంది. మీకు ఆ కాంపిటేటివ్ ఫీలింగ్ ఇష్టము అంటే గో ఫర్ ఆఫ్లైన్, లేదు నాకు స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది అంటే ఆన్లైన్ బెస్ట్ అని చెప్తాను నేను. ఓకే, అండ్ సి ఒకటే రాబాయ్, మా పాయింట్ ఒకటే. ఇంత ఆన్లైన్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ రావట్లేదు అని కూడా చెప్పలేము మనం. ఎందుకంటే ఆన్లైన్లో ఎంతో మీరు చూడొచ్చు, ఫిజిక్స్ వాళ్ళ ఎన్ని రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేసిందో. నాట్ ఓన్లీ ఫిజిక్స్ వాళ్ళ, వేరే ఆన్లైన్ ఎడ్టెక్ కంపెనీస్ కూడా చాలా సూపర్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేసినాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్లో మా హోల్ కాన్సెప్ట్ ఏంటి అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ని అఫోర్డబుల్ చేయాలి, యాక్సెసిబుల్ చేయాలి రా మీకు ఎట్లనే చేసి. ఇట్స్ నాట్ లైక్ మీ దగ్గర లక్షలు ఉంటేనే మీరు జేఈకి ప్రిపేర్ అవ్వగలుగుతా, మంచి ఫ్యాకల్టీస్ వస్తారు, నేను టాప్ బ్యాచ్లో ఉంటేనే నాకు మంచి ఫ్యాకల్టీస్ మంచి కంటెంట్ వస్తారు, లేదు. అలాంటివన్నీ మేము బ్రేక్ చేస్తున్నాం ఆన్లైన్లో. ఎట్లా మీ ఫైనాన్షియల్ కండిషన్ మీ డ్రీమ్స్కి అంటే మా హోల్ పాయింట్ ఏంటంటే మీ ఫైనాన్షియల్ కండిషన్ మీ డ్రీమ్స్కి అడ్డు రాకూడదు. ఓకే, మీకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, ఐఐటీకి పోవాలి డ్రీమ్, కానీ మీ ఫైనాన్షియల్ కండిషన్ నేను అంత లక్షలు పెట్టలేను అనుకుంటే ఇట్స్ ఓకే, అవసరం కూడా లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన లక్ష బ్యాచే ఉంది. లక్ష బ్యాచ్ లెట్స్ సే ఇప్పుడు మీరు రెగ్యులర్ బ్యాచ్ తీసుకుంటే టాప్ ఫ్యాకల్టీస్ నుంచి లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, అలాగే మనకి కంప్లీట్ జేఈ సిలబస్ కవర్ చేస్తున్నాం ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్. అలాగే మీకు ప్రతి సెషన్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాం అలాంగ్ విత్ వీడియో సొల్యూషన్స్. అలాగే జేఈ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రీగా. అగైన్ ఈ జేఈ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేసేస్తున్నాం. ఇందులో మీరు మొత్తం నీట్గా ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే మీకు నోట్స్ అండ్ పీవైక్యూస్ విత్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా యాప్లో 24/7 డౌట్ సపోర్ట్ ఉంటుంది. మీకు మన యాప్లోనే ఏఐ గురు అని ఇంటిగ్రేటెడ్ ఏఐ ఉంటుంది. ఓకే, మీకు ఏం డౌట్స్ ఉన్నా మీరు చాట్‌జీపీటీకి ఎట్లా అడుగుతున్నారో అలా అడగచ్చు. అలాగే ఫ్రీ బోర్డ్ బూస్టర్ బ్యాచ్, మీ ఐపీ ప్రిపరేషన్ కూడా టెన్షన్ లేకుండా ఇందులోనే ఫ్రీ బోర్డ్ బూస్టర్ బ్యాచ్ నవంబర్లో లాంచ్ చేస్తాం. అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మీకు. ఆ
ఆ యాక్సెస్ వచ్చేస్తుంది మీకు. సో దాని నుంచి మీరు ఐపీకి ప్రిపేర్ అయిపోవచ్చు. అలాగే మీరు బుక్స్ కావాలి అంటే మన ఇన్ఫినిటీ బ్యాచ్ ఉంది. ఇన్ఫినిటీ బ్యాచ్లో ఏంటి, ఇన్ఫినిటీ బ్యాచ్లో మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఒక టాపిక్కి రిలేటెడ్, ఒక చాప్టర్కి రిలేటెడ్. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ కాబట్టి ఇన్ఫైనైట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మీకు మీ బ్యాచ్ వాళ్ళతో అసలు మీరు ఎక్కడున్నారు, ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు కంపేర్ చేసుకోవాలనుకుంటే స్మార్ట్ ప్రిపరేషన్ మీటర్ ఉంటుంది. మీరు రాసిన అంటే ఇందులో మీకు రెగ్యులర్ టెస్ట్లు కూడా ఉంటాయి మన ఈ పర్టికులర్ బ్యాచ్లో. సో ప్రతి టెస్ట్ అయిపోయిన తర్వాత మీరు మీ బ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఎక్కడ ఉన్నారు, ఎట్లా ఇంప్రూవ్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఉంటాయి ఇందులో. అలాగే మీకు స్పెషల్ మెంటర్షిప్ సెషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా మీకు ఏమైనా ఫ్యాకల్టీతో డౌట్ ఉంటే, ఏమన్నా మీకు గైడెన్స్ కావాలన్నా కూడా ఫ్యాకల్టీ విల్ బీ అవైలబుల్, మీరు బుక్ చేసుకోవచ్చు స్లాట్. అలాగే ఎక్స్క్లూజివ్ పీవైక్యూ బుక్స్ ఫ్రీగా ఇస్తున్నాం ఇందులో 2019 నుంచి 2025, అలాగే ఇయర్ 2026 క్వశ్చన్స్ కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాం మన లక్ష జేఈ ఇన్ఫినిటీ బ్యాచ్లో. ఆ పీవైక్యూ బుక్స్ కూడా ఇచ్చేస్తున్నాం. సో ఇవన్నీ మనకి ఇన్ఫినిటీ. అండ్ మీరు ప్రైస్ చూసుకుంటే యాజ్ ఐ సెడ్, మా హోల్ కాన్సెప్ట్ ఏంటి, మీ ఫైనాన్షియల్ కండిషన్ మీ డ్రీమ్స్కి బ్యారియర్ అవ్వకూడదు రాబాయ్. మేమైతే డిసైడ్ అయినాం. ఓకే, అండ్ మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లన్నా చేసి అఫోర్డబుల్ చేయాలి, యాక్సెసిబుల్ చేయాలి. అండ్ దానికోసం మేము చూడండి ఒకసారి, ఇక్కడ లక్ష మీరు రెగ్యులర్ తీసుకుంటే 5399కి వచ్చేస్తుంది. అదే మీరు లక్ష జేఈ ఇన్ఫినిటీ తీసుకున్నారు అనుకోండి 6499 ఉంది ప్రైస్. అండ్ ఎలాగో మనకి నెక్స్ట్ వీక్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మేము మీకు ఒక కూపన్ కోడ్ TYT 500 కూపన్ కోడ్ అప్లై చేసిండ్రు అనుకోండి, క్లాసెస్కి స్టార్ట్ అయ్యే ముందు మీకు ఎక్స్ట్రా 500 రూపీస్ ఆఫ్ కూడా వస్తుంది. అంటే మీరు లక్ష జేఈ బ్యాచ్ 4899కి వచ్చేస్తుంది. అండ్ ఈ లక్ష జేఈ ఇన్ఫినిటీ బ్యాచ్ 5999కే వచ్చేస్తుంది, బిలో 6000. ఇదేమో బిలో 5000కి వచ్చేస్తుంది. ఇన్ని ఫీచర్స్ తోటి మీరు అంటే ద హోల్, అంటే మీకు ఆ ఫీలింగ్ రాకూడదు ఆన్లైన్లో ఓన్లీ క్లాసెస్ ఇస్తాం, ఓన్లీ క్లాసెస్ ఉంటాయి రా బాయ్, ఏముంటాయి అంటే అట్లా కాదు. క్లాసెస్తో పాటు ఇన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకు అంటే వీ నో దట్ నాట్ ఎవ్రీబడి కెన్ అఫోర్డ్ దోస్ 1 lakh 2 lakh 3 lakh కోచింగ్. అందరికీ ఆ టాప్ ఫ్యాకల్టీస్ యాక్సెస్ ఉండదు. సో అలాంటప్పుడు ఆన్లైన్ నుంచే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో అందుకే మీకు చెప్తున్నా, అంటే ఆన్లైన్లో లైక్ మేము ప్రొవైడ్ చేసినట్టు వేరే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ మేము ఇంట్లో ప్రొవైడ్ చేస్తున్నామో చూపించినాం మీకు. సో ఆన్లైన్ కోచింగ్, జేఈ కోచింగ్ అవ్వదు, స్కామ్, అదంతా సొల్లు. ఓకే, మీరు అవన్నీ వినకండి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ సెల్ఫ్ మోటివేటెడ్ యు ఆర్. ఓకే, మీరు నిజంగా చాలా సెల్ఫ్ మోటివేటెడ్ అయితే, ఓకే, అండ్ యాజ్ ఐ మెన్షన్డ్ ఈ రీజన్స్ కానీ మీకు అప్లికబుల్ అయితే డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ ఆన్లైన్ కోచింగ్. ఓకే, అండ్ అంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ ఇది మేము ఈ లక్ష జేఈ ఇది ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి సేమ్ ఇదే ఫీచర్స్, ఓకే, ఇదే ప్రైస్లో మేము ఎవరైతే 10th క్లాస్ స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తున్నారో, ఆర్ మీ బ్రదర్ సిస్టర్ ఎవరైనా 10th క్లాస్లో ఉంటే 10th అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వస్తున్నామన్నా మేము కూడా తీసుకోవచ్చా అంటే, మీకు కూడా అర్జున బ్యాచ్ ఉంది. ఓకే, అర్జున బ్యాచ్ అని మేము ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇది స్పెసిఫిక్గా అర్జున అని రాస్తున్నా చూడండి, అర్జున జేఈ తెలుగు. ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇందాక నేను చెప్పిన ఈ లక్ష ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి లక్ష జేఈ తెలుగు అనేది ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి. అండ్ ఇది ఏంటంటే మీకు మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. అంటే మనకి వాట్ ఎవర్ టీచ్ చేస్తామో మనం ఈ బోర్డు మీద రాసే బోర్డు వర్క్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ మన యూట్యూబ్ ఛానల్ చూసుంటారు ఆల్రెడీ మీరు. ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉంటుంది అంటే తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మిక్స్ ఉంటుంది అనమాట. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా కనెక్ట్ అవుతారు మీరు. ఓకే, సో ఈ అర్జున జేఈ తెలుగు ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కబ్బా మీకు కూడా ఇవే సేమ్ ఆఫరింగ్స్, లక్ష్యాలు ఎలా ఇస్తున్నామో మీకు కూడా సేమ్ ఇవే ఆఫరింగ్స్ ఉంటాయి. అండ్ ఇందులో మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ కవర్ చేస్తాం. మీరు కూడా ఈ కూపన్ కోడ్ అప్లై చేస్తే 500 ఆఫ్ అయితే వచ్చేస్తుంది. సో ఈ లింక్స్ అనే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాం, డూ చెక్ ఇట్ అవుట్. సో ఈ ఆన్లైనా ఆఫ్లైనా అనే గోలా పెట్టుకోకండి. సో మీకు ఆన్లైన్ బెస్ట్ అయితే మాత్రం తీసేసుకోండి వెంటనే. ఓకే, అండ్ నెక్స్ట్ వీక్ మన బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో తొందరగా తీసేసుకోండి, బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో జాయిన్ అయిపోండి, మనం అయితే కుమ్మేద్దాం మన ప్రిపరేషన్. ఓకే, సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే, మీకు ఇంకేం కావాలన్నా, ఇప్పుడు మేమైతే మా సైడ్ నుంచి ఆన్లైన్లో ఈ ఆఫరింగ్స్ అయితే పెట్టినాం అబ్బా. ఓకే, ఇవి కాకుండా మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలన్నా కూడా కామెంట్ చేయండి. డెఫినెట్గా విల్ ట్రై అవర్ 100% టు గెట్ ఇట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.